నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను బాపయ్య. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనిలో భాగంగానే బీజేపీ తన ఎన్నికల స్ట్రాటజీని మార్చుకుని రోజు రోజుకు బలోపేతమవుతోంది. ఆప్ శక్తి మేరకు బీజేపీని నిలువరించడానికి ప్రయత్నిస్తూ వస్తోంది. ఢిల్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5వ తేదీన జరగనున్న నేపథ్యంలో ఎన్నికల వ్యూహకర్త జేవీసీ శ్రీరామ్ అంచనా ప్రకారం ఆప్ 36 సీట్లు, బీజేపీ 34 సీట్లు సాధిస్తుందని అంటున్నారు. అయితే కాంగ్రెస్కు అంతంత మాత్రంగానే ఉందని, ఆశాజనకంగా లేదని అంచనా వేశారు. ఈసారి ఎన్నికల్లో ఆప్ 47.2, బీజేపీ 45.3, కాంగ్రెస్ 5.5% ఓట్లను సాధిస్తాయని ఆయన అంచనా వేస్తున్నారు. ఇక కాంగ్రెస్ తన ఓటు శాతాన్ని 5.5తోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందని శ్రీరామ్ చెప్పుకొచ్చారు. ఏది ఏమైనప్పటికీ మరో 21 రోజుల్లో అసలు ఫలితాలు వచ్చేస్తాయి. ఆప్ 2020 ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు గాను 62 స్థానాలను ఆప్ గెలుచుకుంది. బీజేపీని కేవలం 8 సీట్లకు మాత్రమే పరిమితం చేసింది. అయితే ఈసారి మాత్రం ఆప్ కంటే మరిన్ని ఉచితాలను ప్రకటించిన బీజేపీ ప్రజలకు మరింత చేరువవుతోంది. దేశ రాజధానిలో కాంగ్రెస్ తన ప్రభావాన్ని చూపలేకుండా పోతోంది. వాస్తవానికి షీలా దీక్షిత్ నేతృత్వంలో ఢిల్లీని కాంగ్రెస్ 15 ఏళ్ల పాటు పాలించింది. దీనిని మళ్ళీ పునరుద్ధరించాలని కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు మాత్రం ఎక్కడా ఫలించే దాఖలాలు కనిపించడం లేదు. కాంగ్రెస్ కూటమి పార్టీతో ఏర్పాటు చేసిన ఇండియా బ్లాక్లోని పార్టీలైన సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్లు మాత్రం తమ మద్దతును ఆప్కి అందించడంతో కాంగ్రెస్ ఢిల్లీలో వెనకబడిపోయింది. ఇక బీజేపీ 1998 నుంచి ఢిల్లీలో జెండా పాతాలని, అక్కడ జెండా ఎగరేయాలని, కాషాయ జెండాని రెపరెపలాడించాలని ప్రయత్నిస్తోంది. కానీ అది మాత్రం కుదరడం లేదు. దీంతో ప్రధాని మోదీ ఢిల్లీ ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిచి తీరాలి అన్న ఉద్దేశంతో ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ఢిల్లీలో 3 ర్యాలీలు చేపట్టనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్సభ నియోజకవర్గాల్లో మరో 7 ర్యాలీలను నిర్వహిస్తారు. ఢిల్లీ ఎన్నికల్లో కొత్తగా మాయావతి నేతృత్వంలోని బహుజన సమాజ్వాదీ పార్టీ, అసదుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలోని ఏఐఎంఐఎంలు కూడా బరిలోకి దిగాయి. బీఎస్పీ 70 సీట్లకు పోటీ చేస్తుండగా ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న 12 ప్రాంతాల్లో ఏఐఎంఐఎం పోటీ చేస్తోంది. ఈ 2 పార్టీలు ఇప్పటికీ ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. ఇక తాజాగా భారతీయ జనతా పార్టీ 2వ మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది. ఈ క్రమంలో బీజేపీ గనక అధికారంలోకి వస్తే నిరుపేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు చేస్తామని హామీ ఇచ్చేసింది. ఈ మేరకు ఎంపీ అనురాగ్ ఠాకూర్ సంకల్ప పత్ర 2ను విడుదల చేశారు. అలాగే ఢిల్లీలో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు 15,000 రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని విద్యార్థులకు బీజేపీ భారీ ఆఫర్ ఇచ్చేసింది. సో మరి ఇక రాబోయే ఎన్నికల్లో ఈ తాయిలాలు ఎంతవరకు పనిచేస్తాయి, బీజేపీకి గెలుపును కట్టబెడతాయా లేదా, మరి ఆప్ ఈసారి కూడా విజయాన్ని సాధిస్తుందా లేదా, లేదంటే బీజేపీ దక్కించుకుంటుందా ఢిల్లీ పీఠాన్ని, మరి ఏం జరుగుతుందో చూడాలంటే వెయిట్ చేయక తప్పదు.